పరువు నిలబెట్టుకునేందుకు పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. అయితే ఆ కొత్త రాగం ఆలపించడంలో తడబాటు కారణంగా అంతర్జాతీయ మీడియా వద్ద కూడా వాళ్ళు నవ్వుల పాలవుతున్నారు. భారత దళాలు వెళ్ళి నేరుగా పాకిస్తాన్ భూభాగంలో దాడి చేసి దాదాపు 100 మందికి వరకు ఉగ్రవాదుల్ని తుదముట్టిస్తే ఏమీ చేయలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. అక్కడ ప్రజలు కూడా పాకిస్తాన్ పాలకుల్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఏమీ చేయలేకపోయారు మీరు అని. దాంతో పాకిస్తాన్ ప్రజల్ని మభ్యపెట్టేందుకు అక్కడ పాలకులే ఒక కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. మేము ఊరికనే లేము, భారత యుద్ధ విమానాలు వచ్చినప్పుడు తిప్పికొట్టాము, 5 విమానాల్ని కూల్చేశాము అన్న ఒక ప్రచారాన్ని తీసుకెళ్ళి పాకిస్తాన్ ప్రజల్ని మభ్యపెట్టి ఇక ప్రతిగా తాము ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చేసేసాం, 5 యుద్ధ విమానాలు కూల్చేశామని అన్నట్టుగా వాళ్ళ ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫే స్వయంగా చెప్తున్నారు. ఆయన ఏకంగా 80 యుద్ధ విమానాలు వచ్చాయి భారత్ నుంచి, మన వాళ్ళు వెంటనే అప్రమత్తమైపోయి మొత్తం దాడి చేశాయి. దాంతో తోకముడిచి భారత యుద్ధ విమానాలు వెనక్కు వెళ్ళిపోయాయి. ఆ ప్రయత్నంలో రఫేల్తో సహా 5 యుద్ధ విమానాల్ని మనం కూల్చేసామంటూ కూడా ప్రధాని షరీఫ్ ప్రకటించారు. కానీ దీనికి ఆధారాలు మాత్రం లేవు. అయితే ఎప్పుడైతే ఈ సమాధానం వచ్చిందో పాకిస్తాన్ ప్రధాని నుంచి వెంటనే మరి ఆ కూలిపోయిన విమానాలకు సంబంధించిన విజువల్స్ కానీ ఫోటోలు కానీ ఆ పడిపోయిన భారత పైలట్లకు సంబంధించిన వివరాలు కానీ మీ దగ్గర ఉన్నాయా అని మీడియా ప్రశ్నించడం మొదలుపెట్టింది. దాంతో పాకిస్తాన్ పాలకులకి ఆ విషయం అర్థమైపోయింది. ఓహో, మనం ఆధారాలు చూపెట్టాల్సి ఉంటుంది కదా అని. దాంతో సాయంత్రానికి లేదు, మేము 5 యుద్ధ విమానాలు కూల్చిన మాట వాస్తవం, కానీ అవి వెళ్ళి భారత భూభాగంలోనే పడిపోయాయి అంటూ మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. అంటే మాకు సంబంధం లేదు, మేము కూల్చేసాం, పోయే భారత భూభాగంలోనే పడ్డాయి కాబట్టి ఇక మేము వీడియోలు ఫోటోలు ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉండదు, మాకు అలాంటి వెసులుబాటు ఉండదు కదా అని ప్రచారం చేయడం అంట వాళ్ళ ఉద్దేశం. అయితే దీనిపైనే సిఎన్ఎన్ దగ్గర, టీవీ ఛానల్ సిఎన్ఎన్ దగ్గర పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో ఆ ఛానల్ ప్రతినిధి ఒకటే మాట చెప్పారు. మీరు ఇన్ని చెప్తున్నారు కదా 5 ఫైటర్ జెట్లను కూల్చేశామని భారత్కు సంబంధించి, మరి ఆ ఆధారాలు ఇవ్వండి సార్ అని అడిగేసరికి ఒక దేశ రక్షణ మంత్రి అయి ఉండి ఆసిఫ్ సింపుల్గా సోషల్ మీడియాలో ఉన్నాయన్నారు. సోషల్ మీడియాలోనే కాదు, ఆ భారత సోషల్ మీడియాలో ఉన్నాయి, అది కూడా పాకిస్తాన్ సోషల్ మీడియాలో కూడా కాదు అంటూ మాట్లాడేశారు. దాంతో సదరు టీవీ ఛానల్ యాంకర్ ఒక విధంగా దిగ్భ్రాంతికి గురయ్యారు. సార్, మీరు ఒక దేశానికి రక్షణ మంత్రి, సోషల్ మీడియాలో ఏముందన్నది కాదు, మీరు ఒక రక్షణ మంత్రిగా భారత్కు సంబంధించిన 5 ఫైటర్ జెట్లను కూల్చి ఉంటే ఆ ఆధారాలని చూపించాలి కదా, వాటిని చూపించండి, ఆ వివరాలు చెప్పండి అనేసరికి ఇక పాకిస్తాన్ రక్షణ మంత్రి నుంచి సౌండ్ లేదు. అంటే కేవలం అక్కడి ప్రజల్ని మభ్యపెట్టడానికి, భారత విమానాలు వచ్చి మన మీద దాడి చేసి వెళితే మన దేశం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందా, అంత చేతగాని పాలకులు ఇక్కడ ఉన్నారా, అంత చేతగాని ఆర్మీనా మనది అని అక్కడ ప్రజలే ప్రశ్నించే పరిస్థితి ఉండడంతో అక్కడి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఈ పాకిస్తాన్ పాలకులు లేదు, మనం చేయాల్సింది ఆల్రెడీ చేసేసాం, 80 యుద్ధ విమానాలు వచ్చాయి భారత్ నుంచి, 5ని కూల్చేసి పంపించాం అని చెప్తున్నారు. ఆధారాలు మాత్రం అడగద్దండి, మా దగ్గర లేవు, భారత భూభాగంలోనే పడిపోయాయి కాబట్టి అక్కడే అడగండి అని చెప్తున్నారు. 5 fighter jets shot down. Where's the evidence for that, sir? It's all over the social media, on Indian social media, not on our social media. ఓవరాల్గా ఏంటంటే భారత్కు సంబంధించి ఒక్క యుద్ధ విమానాన్ని కూల్చలేదు, ఒక్క డ్రోన్ కూడా వాళ్ళు కూల్చలేకపోయారు. అలాంటి జరిగే ఉంటే ఈపాటికి పెద్ద ఎత్తున ఒక్కటి కూలిపోయినా సరే ఆ విజువల్స్ ఆ ఫోటోలతో చూసారా ఇది మా సత్తా అని భారత్ కంటే 10 రెట్లు ఎక్కువ ప్రచారం చేసుకొని ఉండేవాళ్ళు పాకిస్తాన్ పాలకులు. కానీ ఏమీ లేదు, ఏమీ దొరకలేదు కాబట్టి ఇదిగో ఇలా సోషల్ మీడియాలో ఉంది. ఇంకా ఏంటంటే నిన్నంతా ఒక వీడియో గేమ్కి సంబంధించిన క్లిప్పింగ్ను తిప్పేశారు పాకిస్తాన్ వాళ్ళంతా, వాళ్ళ మీడియాలో తిప్పేసి ఇదిగో కూల్చేస్తున్నాం చూడండి, భారత యుద్ధ విమానాలను ఎలా కూల్చామో చూడండి అంటూ. ఆ తర్వాత ఈ ప్రపంచ టెక్నాలజీ ముందు పాకిస్తాన్ టెక్నాలజీ ఎంతవరకు ఆగుతుంది, టెక్నాలజీ ఎలా ఉంది కనిపెట్టేశారు. అది వీడియో గేమ్కి సంబంధించిన క్లిప్ అని. దాంతో సౌండ్ లేదు. పాక్ ప్రధాని ఏమో 5 కూల్చామన్నారు, రక్షణ మంత్రి ఏమో ఆధారాలు చూపించండి అంటే భారత భూభాగంలో పడ్డాయి, మా దగ్గర లేవు, సోషల్ మీడియాలో ఉన్నాయని చెప్తున్నారు. ఇది పాకిస్తాన్ పరిస్థితి.